634 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 5,500 మందికి ఉపాధి కల్పించే 3 ఫుడ్ పార్కులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం గణపవరంలో ఎస్హెచ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 265 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మెగా ఫుడ్ పార్క్లో 2,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది. నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో నెక్కంటి మెగా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ 224 కోట్ల వ్యయంతో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. తద్వారా 2,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలం బీపీ వరకట్టు గ్రామంలో నార్త్ కోస్టల్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ 125 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఈ ఫుడ్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుందని చంద్రబాబు తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులకు విజయవాడలో సీఎం అనుమతి పత్రాల్ని అందజేశారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు మరిన్ని పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.